టీవీ45 న్యూస్ కి స్వాగతం. ఇందుకూరుపేట మండలం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ సిటీ ఎస్సీ/ఎస్టీ ఉచిత సోలార్ కరెంట్ గురించి నెల్లూరు జిల్లా ఎస్సీకే విజయన్, ఈ రమేష్ చౌదరి, ఏడి సురేంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ కార్యాలయానికి ఇచ్చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి సోలార్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి సోలార్ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగిందని, కిలో వాట్స్ ద్వారా 70% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, ప్రతి ఒక్క ఇంటిని సోలార్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత కరెంటు పథకం కరెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అడిగి తెలుసుకోవాల్సిందిగా, ఎస్సీ/ఎస్టీ వారు ఉచిత విద్యుత్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏడి సురేంద్రబాబు, కొత్తూరు ఏఈ గోవర్ధనగిరి, ముదివర్తిపాలెం ఏఈ కేతం రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ బకాయిలు వేయడం నిలబడుతుందా? నువ్వు రీఛార్జ్ చేసుకోకపోతే ఏమన్నా వచ్చి అంబానీ వచ్చి నువ్వు రీఛార్జ్ చేసుకో బాబు అంటున్నాడా? లేదు మనిషిని పంపిస్తున్నాడా? వారం రోజులు డిస్కనెక్ట్ చేసి రీడింగ్తో పాటు రాసుకొచ్చి నాకు రిటర్న్ ఇయ్యి అని చెప్తే అప్పుడు వాళ్ళకి గ్రావిటీ తెలుస్తుంది. అంతేగాని నోటీసులు వచ్చినా ఎత్తుకోబోయా అంటే ఆడ సగం నోటీసులు పాటుపడాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా సోలార్ని అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కన్జ్యూమర్స్ వాళ్ళకు కూడా సోలార్ విద్యుత్ కోసం అనేసి గవర్నమెంటే వాటికి అందరికీ కూడా సోలార్ ప్యానెల్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి కూడా వాటన్నిటి కూడా సర్వే చేసాము. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్స్ కానీ సోలార్ పెట్టి వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళ సోలార్ పెట్టిన దానికోసం అనేసి వాడుకున్న స్థలానికి కూడా చదరబడికి ₹1 లెక్కన ప్రతి నెల వాళ్ళకి పే చేయడం కూడా జరుగుతుంది. దానికి వారి యొక్క అంగీకార పత్రం కావాల్సి ఉంటుంది. అందుకనేసి మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ అంగీకార పత్రాల కోసం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క ఎస్సీ/ఎస్టీ వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము. ఇంకా ఆక్వాకి గవర్నమెంట్ ఇచ్చేది టోటల్ అన్ని సబ్సిడీలు కూడా ₹1.50 ప్రతి ఒక్క యూనిట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన అమౌంట్ వాడుకున్న కరెంటు బిల్లులు సక్రమంగా పే చేస్తే డిపార్ట్మెంట్ కూడా మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆక్వా రైతు కూడా వారి యొక్క వినియోగాన్ని చూసుకునేసి దాని యొక్క వినియోగ బిల్లుని ఏ నెల బిల్లు ఆ నెలలోనే సక్రమంగా సకాలంలో చెల్లిస్తే డిపార్ట్మెంట్కి కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి ఒక్క యూనిట్కి ముందు రోజే డబ్బులు పే చేసి కొనుక్కోవాల్సి తీసుకొని సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ మేము వినియోగదారుల దగ్గర నుంచి కరెక్ట్గా 30 రోజుల తర్వాతనే వాళ్ళకి బిల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 30 రోజుల వినియోగం కూడా మేము అప్పు చేసి చేయాల్సి ఉంటుంది. అందువల్ల సంస్థ మీద ఆర్థిక భారం చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ సంస్థ యొక్క పురోగతి కోసం అనేసి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా వాళ్ళ కరెంటు బిల్లులన్నీ సకాలంలో చెల్లించి సంస్థకి తోడ్పడాలనేసి కోరుతున్నాను. విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారము. ఎస్సీ/ఎస్టీ కన్జ్యూమర్స్కి పర్టికులర్గా వాళ్ళ వరకు వాళ్ళు 1 కిలోవాట్ 2 కిలోవాట్ ఇన్స్టలేషన్స్ చేసేవాడికి వాళ్ళకున్న రూఫ్ టాప్ స్థలానికి అనుగుణంగా వాళ్ళకి 1 కిలోవాట్ 2 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దానికి ఏంటంటే స్క్వేర్ ఫీట్కి ₹1 లెక్కన, మామూలుగా సపోజ్ వాళ్ళు 1 కిలోవాట్ ఇన్స్టాల్ చేయడానికి 100 స్క్వేర్ ఫీట్ పడితే వాళ్ళకి ₹100 లెక్కన, 2 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి 200 స్క్వేర్ ఫీట్ పడితే ₹200 లెక్కన వాళ్ళకి గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్, వినియోగదారుల అంగీకార పత్రము, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు మా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగితే దాన్ని మేము తీసుకొని వాళ్ళు ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 కిలోవాట్ సర్వీస్కి ₹200 లెక్కన వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్లో పే చేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారుల అంగీకార పత్రంతో పాటు వాళ్ళ అకౌంట్ పర్టికులర్స్ కూడా ఎస్సీ/ఎస్టీ వినియోగదారులు ఇస్తే దాన్ని కూడా తీసుకుని మేము దానికి అనుగుణంగా వాళ్ళకి అమౌంట్ పే చేయడం జరుగుతుంది.